తాజ్మహల్ వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తేజవ్ మహాలయ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజ్ మహల్ ప్రాంగణంలో శివాలయం ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ తేజవ్ మహాలయ ఆలయంపై హిందూ పక్షం కోర్టును ఆశ్రయించింది. తాజ్ మహల్ లోపల సర్వే ఫోటోగ్రఫీకి అనుమతించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. గతంలో సర్వే డిమాండ్ను ఆగ్రా జిల్లా కోర్టు తిరస్కరించింది. జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ న్యాయవాది హరిశంకర్ జైన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కేంద్రం ఏఎస్ఐను వివరణ కోరింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. నవీన్, తాజ్ మహల్ ప్రాంగణంలో తేజో మహాలయ అంటే మహాశివాలయం ఉందంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రెండింటికి కూడా నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆగ్రా జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి రిట్ పిటిషన్ విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ కేసులో ప్రతివాదులైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఐలతో పాటు మరొక ప్రతివాది పంకజ్ కుమార్ వర్మ కూడా నోటీసులు జారీ చేశారు. వారు తమ కౌంటర్ అఫిడవిట్ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రముఖ న్యాయవాది హరిశంకర్ జైన్ అదేవిధంగా మరికొందరు జూలై 3న ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజమాన్ తేజో మహాలయ ఆలయం ఉంది అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అక్కడ సర్వే చేయడానికి అదేవిధంగా ఫోటోగ్రఫీ చేయడానికి ఒక అడ్వకేట్ కమిషనర్ నియమించాలని కూడా ఈ పిటిషనర్లు కోరారు. అయితే దీనికంటే ముందు ఆగ్రాలోని సివిల్ జడ్జి అదేవిధంగా అదనపు జిల్లా జడ్జి కోర్టులు ఈ సర్వే డిమాండ్ ను తిరస్కరించాయి. ఆ నిర్ణయాలని ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేశారు. అయితే నవీన్, ఈ వివాదం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దీని వెనక దశాబ్దాల చరిత్ర అదేవిధంగా గత కోర్టు కేసులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. తాజ్ మహల్ ఒక శివాలయం, దాన్ని హిందువులకు అప్పగించాలంటూ 2015లోనే ఆగ్రా సివిల్ కోర్టులో ఒక దావా దాఖలైంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. అయితే పిఎన్ వోక్ సిద్ధాంతం ప్రకారం అంటే 1989లో చరిత్రకారుడైనటువంటి పిఎన్ వోక్ రాసినటువంటి తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకం ఆధారంగా ఈ వివాదం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. షాజహాన్ కాలం కంటే ముందు అక్కడ తేజో మహాలయ అనే జైపూర్ రాజులు నిర్మించినటువంటి శివాలయం ఉండేది. దాన్నే మొఘళ్ళు మసీదుగా ఈ సమాధిగా మార్చారని ఆయన వాదించారు. అయితే ప్రధాన స్రవంతి చరిత్రకారులు ఎవరు కూడా దీన్ని అంగీకరించలేదు. 2017లో ఒక కేసు విచారణ సందర్భంగా ఏఎస్ఐ కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ లో తాజ్ మహల్ కేవలం ఒక సమాధి మాత్రమే, అక్కడ ఎలాంటి ఆలయం లేదని కూడా ఏఎస్ఐ స్పష్టం చేసింది. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా పిఎన్ వోక్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తూ తాజ్ మహల్ చరిత్రను తిరగరాయలేమని కూడా స్పష్టం చేసింది. అయితే నవీన్, ఈ కేసు భవిష్యత్తులో ఏదైతే ఆరాధన స్థలాల చట్టం 1991 చూసుకుంటే ఏ ఆరాధన స్థలం అయినా సరే గుడి మసీదు చర్చి మొదలైనవి ఏ మతపరమైన స్థితిలో ఉందో దాన్ని మార్చడం సాధ్యం కాదు. అంటే మనకు స్వాతంత్రం రావడానికి ముందు ఎవరు ఏ గుళ్ళు ఏ మతస్థులు ఏ దేవాలయాలు ఉన్నాయో అవి యథాతథ స్థితిని కొనసాగుతాయంటూ కొత్త చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారంగా దీన్ని చూడాల్సి ఉంటుందా లేకపోతే వేరే విధంగా చూడాల్సి ఉంటుందని కూడా చూడాలి. అయితే దీని ప్రభావం వారణాసి లో ఉన్నటువంటి జ్ఞానవాపి అదేవిధంగా మధురలో ఉన్నటువంటి షాహీ ఈద్గా వివాదాల తర్వాత ఇప్పుడు ఈ తాజ్ మహల్ వివాదం మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అలహాబాద్ హైకోర్టు కేవలం కేంద్రానికి ఏఎస్ఐకి నోటీసులు మాత్రమే ఇచ్చింది. కాబట్టి కేంద్రం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.